హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు జీవాహారము మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. హల్లెలూయా. ఈరోజు మనము యోసేపు గురించి ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనము మొత్తము 13 మంది యోసేపు అను పేరు గల వ్యక్తులను మనం చూడవచ్చు. అయితే మనం యోసేపు మరి అయిన భర్త, అలాగే దేవాది దేవుడికి తండ్రిగా, ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఆయనకు సంరక్షకుడుగా ఉన్నారు. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనము, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. ఎందుకు రహస్యంగా విడనాడ ఉద్దేశించారు? మరియా గర్భవతి అని తెలుసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించినప్పుడు మరియా తన సహోదరి అయిన ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళి అక్కడ దాదాపు 3 నెలలుగా ఉంటుంది. ఆ తరువాత యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు ఇక్కడ అనుమానించడానికి చాలా కారణాలే వెతకవచ్చు. ఆయన హృదయము చాలా గందరగోళంతో ఉంది. ఇశ్రాయేల్ న్యాయం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు. అందరిలో పంచాయతీ పెట్టి బహిరంగంగా ఆమెను విడనాడి ఉండవచ్చు విడాకుల ద్వారా. కానీ యోసేపు నీతిమంతుడు. ప్రేమ అనేక దోషములను కప్పుతుందని వాక్యం సెలవిచ్చినట్లుగా యోసేపులోని ప్రేమ మరియను ఆ విధముగా అవమానపరచడానికి ఒప్పుకొనలేదు. ఆమె పట్ల జాలి కలిగి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఆలోచించుకుంటూ ఆయన భయపడుతూ, సందేహపడుతూ, గందరగోళ హృదయంతో నిద్రపోయినప్పుడు ఆయనకు ఆలోచనలు ఎరిగిన దేవాది దేవుడు తన దూతను పంపించారు. అప్పుడు దూత ఆమెను చేర్చుకోవడానికి, నువ్వు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు ఒక బాధ్యత కలిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి, దేవాది దేవుని మాటకు విధేయత కలిగినటువంటి ఒక పురుషుడు, ఒక భర్త. ఈరోజు చాలా మంది కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. అనుమానాలతో, అనవసరమైనటువంటి గొడవలతో, మనస్పర్ధలతో, ఇగోలతో విడిపోతున్నారు భార్యాభర్తలు. అయితే ప్రభు వారు సెలవిస్తున్నారు కదా, ఇక్కడ మనకు యోసేపును మాదిరిగా ఉంచి నేర్చుకోమంటున్నారు. మీ హృదయంలో వారి పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఎన్ని తప్పిదములైనా కప్పి ఉంచగలరు. పురుషులారా, మీరందరూ కూడా యోసేపును మాదిరిగా తీసుకునండి. ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్ముకొని తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను అందరినీ వదిలివేసి మీతో పాటు వివాహం ద్వారా వచ్చినప్పుడు మీ ఇంటి పేరు ఆమెకి ఇవ్వబడి మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేయడానికి ఆమె గర్భము తాల్చి మరణము లాంటి పొరుడి నొప్పులు భరించి మీ యొక్క కుటుంబాన్ని వృద్ధి చేసినప్పుడు మీరు మీ భార్య పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత ప్రేమగా ఆమెను చూసుకోవాలి, ఎంత సహనముతో అర్థమయ్యేలాగా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాలి అనేది యోసేపు ద్వారా మీరందరూ నేర్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. యోసేపు ఒక బాధ్యత కలిగినటువంటి దేశ పౌరుడు. ఎందుకంటే ఆయన ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు బెత్లెహేము వెళ్ళవలసి వచ్చినప్పుడు మరియను తీసుకొని గాడిద మీద ప్రయాణమై వెళ్తారు. ఈరోజు ఎంతమంది దేశంలో ఒక మంచి పౌరులుగా ఉండగలుగుతున్నారు? డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా? బైక్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా? అందరినీ గౌరవిస్తూ ఇతరులకు భంగం కలిగించకుండా జీవించుతున్నారా? ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. యోసేపు బాధ్యత కలిగిన ఒక తండ్రి కూడా. దేవాది దేవుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా నజరేతులో యోసేపు కుమారుడుగా, వడ్రంగి వాడి కుమారుడు అన్నట్లుగా గుర్తింపు పొందాడు. అంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రిగా
ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వెళ్ళేవారు, తీసుకొచ్చేవాడు, తీసుకెళ్లేవారు. దేవాలయంకు వెళ్ళినప్పుడు, అలాగే తన వడ్రంగి పనిలో కూడా ఆయన ఎంతగానో బాధ్యతాయుతంగా ప్రభు వారికి నేర్పించి ఉన్నారు అన్నింటినీ. నజరేతులో ఎక్కువగా రాళ్ల ఇండ్లు, మట్టి ఇండ్లతో ఉంటారు. కాబట్టి ఇక్కడ యోసేపు వడ్రంగి పనిలో ఫర్నిచర్ చేస్తూ, అలాగే వ్యవసాయ పనిముట్లు చేసుకుంటూ ఉండేవారు. అదే వారి యొక్క జీవన విధానం అని మనకు తెలుస్తుంది. యోసేపు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగే రక్షకుడు. హెరోదు రాజు యొక్క క్రూరత్వం బట్టి వారు బెత్లెహేము విడిచి ఐగుప్తునకు ప్రయాణమైపోతారు రాత్రివేళ సమయమందు దూత ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రివేళ ఒక చిన్న బిడ్డతో, ఒక బాలింతతో, ఒక గాడిద మీద ప్రయాణం చేయడము ఎంత ప్రమాదకరము, అది ఎంత ప్రయాసతో కూడుకున్నది. అక్కడి నుంచి వెళ్ళడానికి కొండల మధ్య దొంగల భయం ఉంటుంది, లేదా గాడిద స్లిప్ అయ్యి కింద పడిపోవచ్చు తల్లి బిడ్డ, లేదా చలికి చీకటిలో వారు ఆ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చింది. అయితే సృష్టి అంతా కూడా దేవాది దేవునికి సహకరించింది, ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక. ఆ విధంగా మరలా హెరోదు చనిపోయే వరకు వారు ఈజిప్ట్లోనే ఉండవలసి వస్తుంది. ఈరోజు యోసేపు జీవితం ద్వారా మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన బిడ్డలను, మన కుటుంబాన్ని కాచి కాపాడుకుంటూ, పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ, దేవాది దేవుడు ఈ గృహాధిపతి అని దేవుని మీ గృహంలో ఉంచుకొని మీ యొక్క హృదయాలను ఆయనకు అర్పించుకొని మాదిరికరమైన జీవితము జీవించుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువా, యోసేపు జీవితం ద్వారా మేము కొన్ని మంచి విషయాలు మీ యొక్క వాక్యపు వెలుగులో నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కుటుంబ వ్యవస్థలు ఈరోజు ఎంతగానో చిన్న భిన్నమవుతున్నాయి ప్రభా. అనేకమైన సతాన శోధనల వల్ల చిక్కుకొని శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములకు బానిసలైపోయి కుటుంబ వ్యవస్థను, గొప్పదాన్ని కూల్చివేసుకుంటున్నారు. వారి చేతులతో వారే పెరికి వేసుకుంటున్నారు. అటువంటి వారందరినీ ప్రభా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుచు, ఇదిగో మరియ వలె, యోసేపు వలె బాధ్యత కలిగి, ప్రేమ అనురాగము కలిగి, ఒకరి తప్పులు ఒకరు ప్రేమతో కప్పిపుచ్చుకుంటూ వారి రహస్యాలను బయటికి వెల్లడించేవారిగా కాకుండా క్షమించేవారిగా, ప్రేమను పంచేవారిగా ఉంటూ వారి కుటుంబములన్నీ కట్టబడను గాక. ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధులకు సమర్పించుకుంటూ, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ, నా ప్రభువును, నా రక్షకుడును, త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.